భస్మము అంటే కాలిపోతే, కాలిపోయేది. కాలిపోనప్పుడు ఏదైతే కాలిపోతుందో దానిలో మిగిలిన శేషాన్ని ఏమంటారు? బూడిద అంటారు. బూడిద. వాస్తవంగా ఈ పేరు ఎలా వచ్చిందంటే, బూడిద అనగానే బైబిల్ గ్రంథ ఆధారంగా మొట్టమొదటిగా భక్తుడైనటువంటి అబ్రహాము గారు ఆదికాండం 18:27లో ఈ రీతిగా చెప్తాడు. దేవుడితో సొదొమ గొమొర్రా విషయంలో బతిమలాడుకుంటున్నప్పుడు ఏమంటాడో చూడండి. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో. ప్రియులరా, అబ్రహాము గారు దేవునితో ఒక మాట అంటున్నాడు. నేను ఎవరిని? ధూళిని, బూడిదను. మనిషి ధూళి అనగా మట్టి, బూడిద అనగా మిగిలినది శేషము. ఈ బూడిద గమనించాలి. నాటి దినాలలో ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఉపవాస దినాలలో ప్రత్యేకంగా బూడిదను రాసుకుని దాన్ని దుఃఖానికి లేక ఏమంటారు పశ్చాత్తాపానికి గుర్తుగా దీన్ని ఉపయోగించేవాళ్ళు. యోనా గ్రంథం 3వ అధ్యాయం మీరంతా నోట్ చేసుకోండి. రెగ్యులర్గా తెలిసిన మాటలే ఇవన్నీ కూడా, అవసరమైనప్పుడు మీరు చదవచ్చు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ రీతిగా చెప్తా ఉంటారు. ఏంటంటే, సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను. వాళ్ళు ఎప్పుడైతే నినివే పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతోందని యోనా ప్రకటించాడో అప్పుడు నినివే పట్టణపు ప్రజలు, రాజుగారు ఏం చేశారట? వారి రాజవస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నారు? బూడిదలో కూర్చున్నారు. అంటే సుఖాన్ని విడిచిపెట్టారు. చెప్పండి, సుఖాన్ని. ఫ్యాన్లు వదిలేశారు, మెత్తటి బట్టలు వదిలేశారు. తమ శరీరానికి గోనె పట్ట గుచ్చుకుంటా ఉంటుంది. అవునా? గోనె సంచులు కట్టుకుంటే ఎట్లుంటాయి బట్టల్లాగా? సుఖాన్ని విడిచిపెట్టు. ఈ రోజుల్లో చాలామంది ఉపవాసం మొదలు పెడతారు. నేను ఈ రోజు నుంచి ఉపవాసం, లెంట్ డేస్ కాబట్టి ఏం చేయాలా? సుఖాన్ని విడిచిపెట్టడం అంటే కొంతమంది పూలు పెట్టుకోవడం మానేస్తారు, కొంతమంది మాంసం తినడం మానేస్తారు కదా. నేను అంటాను, వాటికంటే దేవునికి నీవు ఇచ్చే సమయాన్ని తక్కువ చేసేది, ఎక్కువ సమయం నీ దగ్గర నుంచి దొంగిలించేది ఏదైనా ఉంటే దాన్ని ఉపవాసం చేయి. ఇప్పుడు ఏంటది చెప్పండి? పిల్లలు, పెద్దలు అందరు ఈ రోజుల్లో ఎక్కువగా వినియోగించేది ఈ ఫోనే కదండి. ఈ ఫోనే. రోజుకి ఎంతసేపు ఈ ఫోన్తో గడుపుతున్నావు? రోజుకి ఎంతసేపు ఈ ఫోన్తో గడుపుతున్నావు? యూట్యూబ్లు పెట్టుకొని వాక్యాలు వింటే ముఖం దానిలో పెట్టాల్సిన అవసరం లే, ఆడు వదిలేస్తే వినబడతా ఉంటుంది. నేను వాక్యాలే వింటున్నా కానీ ముఖం ఎత్తి దానిలో పెట్టడం వల్ల నీ టైం అంతా, నీ కళ్ళు పాడవుతాయి. నేను అంటాను, దేవుని కోసం ఒక పూట. ఆ మధ్య ఒక దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నేను ప్రోత్సహించబడ్డ, తర్వాత చెప్దామనుకున్నా కానీ మేబీ ఆత్మదేవుడు ప్రేరేపిస్తున్నాడు మీతో చెప్పాలని. ఒక దైవజనుడు మాట్లాడుతూ, ఒక గొప్ప పరిచర్య ఉందట. ఒక సహోదరి కుటుంబ బాధ్యతలన్నీ ముగించి, భర్త చనిపోయాడట, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసిందట, అందరికీ చెప్పిందట, నేను సేవకు వెళ్ళిపోతున్నా, నన్ను నీకెవరు ఆశించొద్దు అనిందట. అని మందిరంలోనికి వెళ్ళిపోయిందట. ఆవిడ తీర్మానం ఏంటంటే బ్రతుకు దినములన్నిట అన్న ప్రవక్తని వలె నేను మందిరములోనే ఉంటాను. ఆ తీర్మానం అనుకున్నప్పుడు సులువేమో, ఏముంది పాస్టర్ గారులో వాళ్ళు మీటింగులకు పోవచ్చు రావచ్చు అనుకుంటారు కదా. ఆవిడ తీర్మానం ఏంటంటే మందిరపు గడప దాటను అనే తీర్మానం అంట.
అంటే ఇంక ఎప్పటికీ ఎవరు చచ్చినా, ఎవరికి పెళ్ళిళ్ళైనా, ఎవరి కార్యాలైనా, ఎక్కడ ఉజ్జీవ సభలైనా నేను మందిరపు గడప దాటను, మందిరపు ఆరాధనలో పాల్గొంటా, మందిర సేవ చేసుకుంటా, మందిరపు ఆరాధనలో పాల్గొంటా, మందిరపు సేవ చేసుకుంటా. ఇంకా అద్భుతం ఏంటో తెలుసా? నెలకి 3 రోజులు సూర్యుని వెలుగు కూడా చూడదంట ఆమె. సూర్యుని వెలుగు కూడా చూడదట, గదిలోనే ఉండి ప్రార్థిస్తుందట. ఆ మందిరానికి సంబంధించినటువంటి సభలు పెద్దగా పెడితే ఆ సభల దగ్గరికి వెళ్ళినటువంటి సభలు అయిపోయిన తర్వాత ఇక్కడికి భోజనానికి వస్తే ఆమె ఆ బలిపీఠం దగ్గర కూర్చొని ఉంది. ఆమెను పొద్దున్న చూశాను, ఇప్పుడు కూడా చూస్తున్నానని వాక్యం చెప్పిన దైవజనుడు ఆమె సభలకు రాలేదా అంటే అప్పుడు చెప్పాడట, ఆవిడ ప్రతిష్ఠించుకుంది గడప దాటనని. ఆవిడ మందిరములోనే ఉంటుంది, మందిరపు బోధ వింటది, మందిరపు తిండి తింటది. ఆవిడ బ్రతికినంత కాలం చెప్పండి, చివరికి సొంత వాళ్ళ కార్యం, దగ్గర వాళ్ళ కార్యం కూడా, అంటే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసింది కనుక మనమల్ల పెళ్ళిళ్ళు జరిగితే కూడా ఆమె నేను ప్రతిష్ఠించుకున్నాను, రాను అన్నదంట. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా అంతటి త్యాగాలు మనిషిగా చేయగలరా? సాధ్యమేనా? మనలోని మమకారాలు బయటికి పెళ్ళి కార్యాలు అనగానే లేకపోతే పొంగిపోతాయి ప్రేమలు. ఇలాంటి త్యాగపూరితులు ఉండబట్టే కొన్ని స్థలాలలో ఆయన ఆ దైవజనుడు అంటే ఆమె మా సంఘానికి ఒక వరం. ఆమె ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎక్కువసేపు కూడా కబుర్లు పెట్టదు, మందిరంలో మౌనంగా మూలుగుతూ ఉంటుంది, శబ్దమే రాదు. ఆమె ఉందంటే చేతనైన పని చేస్తుంది, ఆడ కూర్చుంటుంది. నా హృదయంలో ఆమెలాగా జీవితకాలం ఉండలేకపోయినా కనీసం ఈ లెంట డేస్లోనైనా అలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది. మనకున్న బంధాలు, బాంధవ్యాలు, పనులు, బాధ్యతలు కుదురుతుందా? మనకి కుదరకపోయినా ఒక రోజన్నా ఉందామా? 2 రోజులన్నా ఉండగలమా? ప్రయత్నించండి, ప్రోత్సహిస్తున్నా మిమ్మల్ని. ఒక రోజంతా ఫోన్ ముట్టకుండా, ఒక రోజంతా ఎవరితో మాట్లాడకుండా, ఒక రోజంతా దేవుడు నువ్వు ప్రయత్నించి ఒక్కరోజు చేయండి. ముందు కొంతమందికి అమ్మం వల్ల కాదు. ఇక్కడికి వస్తాం కదా కొంతమంది, నేను చూస్తూ ఉంటే అప్పుడప్పుడు కళ్ళు మూసుకొని స్తోత్రం 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 మధ్యలో అంటే ఒక 5 నిమిషాలు ఆ కళ్ళు ఏం కాలేవు, మూసుకొని చేత కాదు కొంతమందికి. మరి కొంతమంది మాట్లాడకుండా జీవితంలో ఉండలేరు వాళ్ళు అసలు. నేను అంటాను, ఈరోజు నిన్ను అదుపు చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన దినాలు, నిన్ను నీవు అదుపు చేసుకోవడానికి.